సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగిద్దాము అని కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయానికి జన సైనికులు, వీర మహిళలు కృషి చేయాలి అని రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పేర్కొన్నారు. స్థానిక జేఎన్ రోడ్ చెరుకురి కళ్యాణ మండపంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు, ఎన్నికల పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త వై శ్రీనివాస్ అధ్యక్షతన జనసేన పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నాయకుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ముఖ్య అతిథిగా దుర్గేష్ మాట్లాడారు. కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటే పట్టభద్రుల సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు అభివృద్ధికి బాటలు వేస్తారని వారిని తెలియచెప్పాలి అని సూచించారు. బ్యాలెట్లో 1వ నెంబర్పై ఓటు వేసి గెలిపించాలన్నారు. జనసేనకు గోదావరి జిల్లాలు ఎంతో కీలకమని పట్టు విడవకుండా అధిక మెజారిటీ వచ్చేలా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, పంతం నానాజీ, గిడ్డి సత్యనారాయణ, దేవ వరప్రసాద్, బత్తుల బలరామకృష్ణ, కాపు సుబ్బారాయుడు, అనపర్తి ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ నుంచి ఒక బాధ్యతతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన ఉమ్మడి అభ్యర్థి రాజశేఖరం గారి గెలుపు కోసం రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ శాసనసభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, మండలాధ్యక్షులు, క్షేత్రస్థాయిలో ఉన్న మా వీర మహిళలు, అదేవిధంగా కోఆర్డినేటర్లు, పార్లమెంటు స్థాయిలో ఏర్పాటు చేసిన కోఆర్డినేటర్లు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి 27వ తారీఖున జరగబోయే శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కోసం, కూటమి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరం కూడా అప్రమత్తతోటి, కొంచెం సమన్వయంతోటి, ఒక బాధ్యతతోటి కలిసి పనిచేసుకుని అద్భుతమైన విజయం సాధించే విధంగా అడుగులు వేయాలని ఈ రోజున మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అందరికీ కూడా ఈ సమాచారం అందించడం జరిగింది. ఖచ్చితంగా ఈ 8 నెలల నుంచి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చేపట్టిన అనేక చక్కటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి అద్భుతమైన విజయం సాధించే విధంగా ప్రతి జన సైనికుడు, వీర మహిళ కృషి చేసే విధంగా మీ అందరం కూడా ఒక చక్కటి కార్యాచరణ రూపొందించుకున్నాం. తప్పకుండా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లడమే కాకుండా భవిష్యత్తులో ఏ విధంగా యువతకు ఓ చక్కటి అవకాశం పెట్టుబడుల విషయంలో కానివ్వండి, లేదా ఉపాధి అవకాశం విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఒక మంచి ప్రణాళికతోటి టీచర్ల కోసం, విద్యారంగం కోసం తీసుకురావాల్సిన మార్పుల్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. దాన్ని విజయం సాధించకుండా ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.